విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మన భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యంగా ఏ దేశానికి లేనటువంటి దాంపత్య ధర్మం ఒక్క మన భారతీయతకి చెందిందని మనం గర్వంగా చెప్పుకోవాలి కూడా. దాంపత్య ధర్మం అనేది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఆ పవిత్రమైన యజ్ఞక్రతువును పవిత్రంగా నిర్వహిస్తే సత్సంతానం కలుగుతుంది. మనకు ఉన్నటువంటి 3 యజ్ఞాలలో అహవనీయాగ్ని, ప్రాజాపత్యాగ్ని, వైశ్వానరాగ్ని, ఈ 3 త్రేతాగ్నులు మనలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అహవనీయాగ్ని అంటే మనలో ఆలోచన రేకెత్తించే అగ్ని, అది ఒక యజ్ఞం. మంచి ఆలోచనలు వేస్తే మంచి పనులు, మంచి అలవాట్లు వస్తే మంచి అలవాట్లు చేస్తే మంచి పనులు చేస్తుంటాం మనం, అది అవహనీయాగ్ని. రెండవది వైశ్వానరాగ్ని, ఆకలి వేస్తుంది, ఈ యజ్ఞవాటికలో హవిస్సును వేస్తాం. ఎటువంటి హవిస్సును వేస్తే అటువంటి ఆలోచనలే వస్తాయి, అటువంటి ఆరోగ్యాన్నే మనకి సాత్వికాహారాన్ని ఈ యజ్ఞవాటికలో వేస్తే సాత్వికపరమైన ఆలోచనలు వస్తాయి. ఇది వైశ్వానరాగ్ని. మూడవది ప్రాజాపత్యాగ్ని. ఇదే దాంపత్య అభిలాషను కలిగించి బొమ్మల నుండి బొమ్మలను తయారు చేయడానికి, తరాలను నిలబెట్టడానికి చేసే యజ్ఞమే దాంపత్య యజ్ఞము. అటువంటి దాంపత్య యజ్ఞం అనేటటువంటిది భార్యాభర్తల యొక్క అనుబంధం అనేటటువంటిది భౌతికమైనది కాదు, ఇది మానసికమైన సంగమం, ఆత్మపరమైనటువంటి సంగమం. ఆ మెట్లు ఎక్కుతూ ఉన్న కొద్దీ కూడా ఆది దంపతులకు స్థాయికి తీసుకువెళ్ళే స్థితి ఒక్క భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. అటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ దాంపత్య యజ్ఞం అనేటటువంటిది నేడు మైలపడిపోతున్నది, అది శృతి తప్పుతున్నది, గతి తప్పుతున్నది. కాబట్టి దానిని మళ్ళీ మననం చేసుకోవడం కోసం ఆదర్శంగా జీవిస్తూ, ఎలాంటి ఆదర్శంగా జీవిస్తున్నారు? ఇప్పటికీ మనం ఏదైనా ఒక పూజా క్రతువులో కూర్చున్నప్పుడు ఎవరిని తలుచుకుంటాం? ముందు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః అంటూ మనం సంకల్పం చెప్పుకుంటాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ముగ్గురమ్మలని తలుచుకున్నాం. ఆదర్శపరుడు ముని దంపతులను తలుచుకున్నాం. ఆదర్శ రాజదంపతులైనటువంటి సీతారాముల్ని తలుచుకుంటూ ఆ సీతారాముల యొక్క చిత్రపటాన్ని వేదిక మీద పెట్టుకుని కళ్యాణం జరుపుకోవటం అనేది మన భారతీయ సాంప్రదాయంలో అత్యున్నతమైనటువంటి గొప్పతనం. జై శ్రీరామ్, జై సీతారాం. అందుకని భారతదేశంలో రోడ్డు మీద మనం నడుస్తూ ఉంటే భిక్షమెత్తుకునే వాళ్ళు కూడా ఒక ముసలమ్మ ముసలయ్య ఒకరినొకరు చెయ్యి పట్టుకోవడం, కళ్ళు లేని వాళ్ళని భుజం మీదకి ఎత్తుకుని నడిపించుకుని అడుక్కోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. గయ్యాళి భార్యతోనూ కాపురం చేసే పురుషుడున్నాడు ఈ దేశంలో. దుర్మార్గుడైన భర్తతో కూడా కాపురం చేస్తే గొప్ప తల్లులు ఉన్నారు ఈ దేశంలో మాత్రమే. అలా నడుపుకుంటూ కష్టసుఖాలను ఎదుర్కొంటూ ఒకరికి ఒకరు అప్పుడప్పుడు కోప్పడుకున్నా, తిట్టుకున్నా, ఎత్తిపడుచుకున్నా, ఈ ఎత్తిపడుపులు అనేటటువంటి మన దగ్గరే కాదండి, పురాణ కాలంలో దేవతల దగ్గర కూడా సరదాగా జరుపుకునేవారు. ఎందుకంటే సీతాదేవి శ్రీరామచంద్రుడు ఒక రోజున కూర్చుని వ్యాహ్యాలకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటే, మన ఇళ్లలో కూడా మీ వాళ్ళు ఇట్లా, మా వాళ్ళు ఇట్లా అని ఎలా అయితే మాట్లాడుకుంటామో, అప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి కూడా ఏమండి మీ ఇళ్లలో పాయసం తింటేనే పిల్లలు పుట్టుకొస్తారట కదా అందిట. అవునులేండి, మీ ఇళ్లలో మాత్రం దున్నుతుంటే భూమిలో దొరకడం లేదా అన్నట రామచంద్రుడు. ఈ విధంగా ఏమిటంటే అలా సరదాగా ఒకరినొకరు సరసం ఆడుకుంటూ మాట్లాడుకోవడం. అలాగే పరమశివుడు పార్వతీదేవి కూడా మీకు అమ్మా బాబు లేరుగా మీకేం కష్టం తెలుస్తుందిలే అంటే, శివుడే అవును నీకు మాత్రం అత్తమామలు ఉన్నారు ఏమిటి అన్నట్ట, అర్థం ఒకటే. ఈ విధమైనటువంటి సరసల్లాపాలతో ఆ దాంపత్య జీవితాన్ని ఎంతో అనుభూతిప్రదంగా నడుపుకోవటం అనేటువంటి గొప్ప విశేషము, గొప్ప వైభవము మన భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. ముఖ్యంగా 2 కుటుంబాలని, ఆ వంశాన్ని ఈ వంశాన్ని కూడా ఉద్ధరిస్తూ
తన వంశాన్ని వదిలిపెట్టి తన గోత్రాన్ని కూడా వదిలిపెట్టి చిటికన వేలు పెట్టుకుని అత్తవారింట్లో మొదటిసారి కాలు పెట్టినప్పుడే ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క స్వభావాలని శృతి కలుపుకుంటూ అప్పటి వరకు చేసుకునేవాడి యొక్క ముఖం చూడలేదు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో తెలియదు, అత్తమామలు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఆడపడుచులు ఎలాంటి వాళ్ళో తెలియదు, కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళో తెలియదు. కానీ తెలియకుండానే ఆ ఇంట్లో కాలు పెట్టి వాళ్ళందరినీ శృతి కలుపుకొని జీవించినటువంటి భారతీయ మహిళ ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటి స్త్రీని అవమానపరిస్తే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఊరికే అనల. అలాంటి స్త్రీ కళ్ళ వెంట కనుక కన్నీరు పెట్టిస్తే ఆ వంశం నిలబడదని మన ఋషులు చెప్పిన మాట వాస్తవం. అందుకని ఈ మధ్యకాలంలో రకరకాల మార్పులు వచ్చేస్తున్నాయి. వివాహ వ్యవస్థ చాలా దెబ్బతినిపోతుంది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నది విభాగమే తప్ప విభేదం లేదు. స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఆ పరమశివుడు తనకు తానుగా రెండుగా చేసుకుని ఒకటి స్త్రీ రూపంగాను ఒకటి పురుష రూపంగాను, అదే అర్ధనారీశ్వరుడు, ఆ రెండు భాగాలుగా చేసుకుని బొమ్మల నుండి బొమ్మలు తయారవడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ ఆ విభాగం అనేది. ఎందుకనంటే సృష్టి నిలవడానికి. కాబట్టి ఈ విభాగాల మధ్య విభేదాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. నా అకౌంట్ నాది, నీ అకౌంట్ నీది అన్నట్టుగా వాళ్ళ పెళ్ళయిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు కూడా కలిసి కాపురం చేస్తున్నారనే గ్యారంటీ లేకుండా పోయింది. అందుకే నేను చాలామందికి చెప్తున్నాను, తల్లిదండ్రులకి, దయచేసి మీరు కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేయకండి. సింపుల్గా దండల పెళ్లి చేయండి. 10 సంవత్సరాలుగా కాపురం చేసిన తర్వాత ఒక పెద్ద వేదిక మీద వాళ్ళకి అందరికీ అభినందన సభ పెట్టి ఈ 10 సంవత్సరాలు కలిసి ఒకరికొకరిగా ఉన్నారు, మేము అభినందిస్తున్నామమ్మా, అప్పుడు అక్షతలు వేసి ఆశీర్వదించండి నేను అప్పుడప్పుడు చెప్తున్నా. ఇది వాస్తవం కూడా. అలాంటి సాంపత్య ధర్మం ఎప్పుడైతే బేటలు వారిపోతుందో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. వాళ్ళ అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. కారణాలు ఏమిటి? చాలా కారణాలు ఉన్నాయి. పరమాచార్య అనేవారు, ఈ దేశంలో స్త్రీలు దీపాలతో సమానం, దీపాల లాంటి వారు. వారికి చెడిపోయే అవకాశాన్ని ఎక్కడా మనం ఇవ్వకూడదు. వాళ్లే కనుక చెడిపోతే దేశం దిక్కులేనిదైపోతుంది, ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. మగవాడు మాత్రమే కాదు, ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. కాబట్టి సరి అయిన వయసులో ఈ దేశం బాగుపడాలి అంటే, సంప్రదాయం బ్రతికి బట్టకట్టాలి అంటే, సరి అయిన వయసులో స్త్రీలు గృహలక్ష్మిగా రూపొందినప్పుడే ఈ జాతి బాగుపడుతుంది అని పరమాచార్యుల వారు చెప్పారు. ఇది అవునా కాదా? ఇవాళ 30 సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి 35-40 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కావడం లేదు. అది ఇంకా సెటిల్ ఏమిటి? సెటిల్ అంటే ఏమిటి? ఏ విధంగా సెటిల్ అవుతాడు? ఎంఫిల్ ఎంఏ చేసుకుంటూనే డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటూనే పోతున్నారు. మనసులు పెనవేసుకునేవి ఆ రోజుల్లో, శరీరాలు పెనవేసుకోవడం తర్వాత ముందు మనసులు పెనవేసుకోవడం అనే స్థితి మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. ఇవాళ శరీరాలు పెనవేసుకుంటున్నాయి, 3వ రోజుకే ముచ్చటగా విడిపోతున్నారు. ఇదర్రా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతులలో ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని నిర్వహించుకుంటూ, బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఆయనలో మైనస్ ఉన్నాయి, నాలో మైనస్ ఏమిటి, అతనిలో ప్లస్ ఏమిటి, నాలో ప్లస్ ఏమిటి, ఈ ప్లస్లను శృతి కలుపుకుంటూ జీవించిన గొప్ప వాళ్ళని ఇవాళ సన్మానం చేసుకుంటూ ఆది దంపతులుగా పూజించుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం, చాలా అభినందించాల్సినటువంటి విషయం. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. మా యమున చాలా చక్కని నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం ఈ విధంగా దంపతులను పిలిచి ఈ విధంగా చేస్తూ, చాలామంది ఆడపిల్లల్ని, పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లల్ని కనుక ఎక్కువ మంది ప్రేక్షకులను పిలిచి చేస్తే ఇది చాలా గొప్ప సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఒకసారి మురారి బాపు గారు కెనడాలో రామాయణ గాథ చెప్తూ ఉన్నారు. చెప్తూ 7వ రోజున రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాం, మీరందరూ వచ్చి చక్కగా స్వామివారి యొక్క అక్షంతలు తీసుకోండి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఈ 6 రోజుల పాటు రామాయణాన్ని విన్నటువంటి ప్రేక్షకుల్లో పురుషుల్లో కూర్చొని ఒక కుర్రవాడు వచ్చి స్త్రీల విభాగంలో కూర్చొని ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి, రేపు మనం కూడా కలిసి వద్దామా అని అడిగాడు.
అవునండి, కలిసి వద్దామండి. అయితే మీరు మన ఇంటికి వచ్చేసేయండి, మన ఇద్దరం రేపు తలస్నానం చేసి వద్దాం, మన అబ్బాయిని కూడా వీళ్ళెవరో తెలుసా? 10 సంవత్సరాల కింద విడిపోయినటువంటి దంపతులు రామాయణ గాథను విని సీతారాములు ఏ విధంగా జీవించారో తెలుసుకుని, తన మూలాలను తెలుసుకుని, ఆ మూలాలు కదిలిపోయిన తర్వాత మళ్ళీ మనం కలిసి ఉందామని అనిపించినటువంటి ఆ దంపతులు ఇద్దరూ కూడా రియలైజేషన్కి వచ్చి ఆ మరునాడు అక్షంతలు వేయించుకొని మళ్ళీ తిరిగి కాపురం మొదలుపెట్టారు. ఇదర్రా దాంపత్య ధర్మాన్ని గురించి నేటి తరానికి మన భారతీయులు ఏ విధంగా బ్రతికారో అది రాబోయేటటువంటి వాళ్ళకి తెలియచేస్తే కనీసం కొంత శాతమైన విడాకుల శాతాన్ని తగ్గించిన వాళ్ళం అవుతామని ఇక నుంచి వచ్చేటప్పుడు నేను కూడా మీకు సహకరిస్తాను. ఎక్కువ మంది కాలేజీ వివాహం చేసుకోబోయే అమ్మాయిలకి కనుక ఈ కార్యక్రమాన్ని కనుక మీరు పెద్ద ఎత్తున కనుక చూపించినట్లయితే, ఏం పంతులు గారు కరెక్టా కాదా? కరెక్ట్ చూపించినట్టయితే వాళ్ళలో ఒక ఆలోచన ఉంటుంది. ఇవాళ పెళ్ళిళ్ళకి వెళితే ఫోటోషూట్లు, పాపం పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మంత్రాల అక్షంతలు వాళ్ళ మీద గుమ్మరించేసి వాళ్ళు పాపం జీలకర్ర బెల్లం పెట్టుకోగానే ఒకరినొకరు చూసుకోండర్రా అంటుంటే, కెమెరా వాడొచ్చి మమ్మల్ని చూడండి అంటుంటే మొగుడు కెమెరా వాడవుతాడా ఈ వీడవుతాడా? ఆ సమయంలో కళ్ళు ఎవరితో కలపాలి? కెమెరా వాడుతానా కలిపేది? ఏమ్మా ఎవరు భర్త అవుతాడు? అందుకని ఆల్బమ్లో చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చే మొగుడికి ఈ ఆల్బమ్లు ఎక్కడ దాచుకోవాలో అర్థం కావట్లేదు. ఈ ఆల్బమ్లు ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ మొగుడు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇవాళ. అందుకే నేను పెళ్ళిళ్ళకి ఎవరు పిలిచినా నేను వెళ్ళడంలా. ఆత్మీయమైన పలకరింపు ఉండదు. భోజనాల దగ్గర బొచ్చ పట్టుకుని అందరి దగ్గరికి పోవాలి. అడుక్కునేవాడు వస్తే కనీసం మనం మర్యాదగా వేస్తాం. అక్కడికి పోతే బొచ్చలు పట్టుకుని మనమే వెళ్ళి భోజనం చేసి రావాలి. కలుపుకు తిందామంటే అన్ని రకరకాలకు అన్ని కలిపి ఉంటే దాని పేర్లు ఏమిటో మనకు తెలియదు. ఏది రుచిని ఆస్వాదించలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి ఆవకాయ జాడి ఎక్కడుందని వెతుక్కుని మళ్ళీ అన్నం తిని పడుకుంటున్నాం. ఏమండి ఏమన్నగారు? ఇది జరుగుతున్నటువంటి నేపథ్యం. అందుకని ఈ ఆధునిక పోకడల నుండి మళ్ళీ ఈ వింత పోకడల నుండి జాతిని మళ్ళీ మళ్ళించాలి అంటే మన యమునా పాఠక్ లాంటి తల్లులందరూ కూడా బయలుదేరాల్సిన అవసరం ఉన్నది. యమునా, నేను ఒకటి చెప్తున్నా, ఈ ప్రదేశం నీకు సరిపోదు అనుకుంటే మన ధర్మపురి క్షేత్ర విశాలమైనటువంటి లోక కళ్యాణ మండపం ఉన్నదమ్మా. అన్ని సౌకర్యాలు ఉన్నాయి నీకు అక్కడ. నువ్వు కేవలం వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ సన్మానం చేస్తే నీకు పూర్తిగా సహకారం నేను అందిస్తా. వచ్చే సంవత్సరం పూర్తిగా ఒక 100 మంది దంపతులను తెచ్చుకో. కార్యక్రమం నేను చెప్తాను. స్టూడెంట్స్ని తీసుకొద్దాం, కాబోయే పెళ్లి చేసుకోవాల్సిన యువతలను తీసుకొద్దాం, యువకులను తీసుకుని వద్దాం. అలాంటి ఆలోచనలు కనుక మనం అందించినట్టయితే ఈ సనాతన ధర్మం అనే దాంపత్య జీవితం, అమ్మవారి శ్రీమాత అనే దగ్గర నుంచి శివశక్తికి రూపిడి వరకు లలితా సహస్రనామాలు మనం వింటూ ఉంటాం. అమ్మవారు పుట్టింటి నుంచి మెట్టినింటికి వరకు వెళ్ళేటటువంటి గాథంతా మనకు కనపడుతుంది. ఎన్ని సంఘర్షణలకు లోనవుతున్నాం మనం. ఆ సంఘర్షణలు, దానిలో ఉన్న సైన్సు, దానిలో ఉన్న గొప్పతనం అంతా లలితా సహస్రనామంలో కనపడుతుంది. అమ్మవారి పుట్టినిల్లు మూలాధారం నుంచి అడుగు మళ్ళీ ఎక్కడికి వేస్తుంది? స్వాధిష్టానంలోకి అడుగు వేస్తుంది. స్వాధిష్టానం నుంచి మణిపూరకానికి వేస్తుంది. మణిపూరకం నుంచి అనాహతం నుంచి విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞాచక్రం, ఇక్కడ సహస్రారంలోకి వెళ్ళేసరికి వరుడు వధువు కూడా ఇద్దరు కాదు, అక్కడ ఒక్కరే. అదే అర్ధనారీశ్వరులు. ఆ 7 అడుగుల బంధం అటువంటిది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేసే ఆది దంపతుల స్థాయికి జాతి ఎదుగుగాక. అటువంటి దాంపత్య స్థితిని ఎవరైతే అనుభవిస్తారో, ఎటువంటి అనుభవం తెచ్చుకుంటారో వాళ్ళ జీవితాలు పరిపూర్ణంగా సుఖవంతంగా ఉంటాయని, అలాంటి స్థితికి మన జాతిని మళ్ళీ నడిపించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదని, ఆ బాధ్యత ఎక్కువగా స్త్రీలు తీసుకుంటేనే బాగుంటుందని. ఎందుకంటే కష్ట సుఖాలు ఏమిటో, తాను ఏ విధమైనటువంటి కష్టం పడిందో, ఆ కష్టాన్ని తాను ఎలా సుఖంగా మార్చుకోగలిగిందో చెప్పగలిగేది స్త్రీలే. మా నాన్నగారు నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు రామాయణాన్ని నా చేతిలో పెట్టి, సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఉత్తరం రాయమ, దుఃఖంగా ఉన్నప్పుడు రామాయణం చూసుకో, అందులో నీకు పరిష్కారం దొరుకుతున్న రామాయణం నా చేతిలో పెడితే ఏ పాత్రతో ఎలా జీవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, వాళ్ళ సైకాలజీని బట్టి మనం ఎలా ప్రవర్తించాలో నాకు రామాయణం చాలా తెలియజేసింది. అలా ప్రతి దంపతులకి కూడా ఆ రామాయణాన్ని ప్రజెంట్ చేసి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ జాతికి కొంతలో కొంత మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఏ దంపతులు ఇవాళ కూర్చోబోతున్న దంపతులకి మన సాధారణంగా పెళ్లిలో కూర్చున్న దంపతులను ఆశీర్వదించే లక్ష్మీనారాయణులు, గౌరీ శంకర్లు, బ్రహ్మ సరస్వతులు, ఛాయాసూర్యులు, రోహిణీ చంద్రులు యొక్క ఆశీస్సులు నీకు పరిపూర్ణముగా ఉండుగా కానీ మనం ఆశీర్వదిస్తాం. అంటే లక్ష్మీనారాయణులు ఎలా ఉన్నారు?
నారాయణుడికి లక్ష్మీదేవి ఎక్కడున్నది? వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలం దేనికి ప్రతీక? హృదయానికి ప్రతీక. హృదయం దేనికి ప్రతీక? ఆలోచనలకు ప్రతీక. మీ ఇద్దరు ఆలోచనలు ఒకటిగా ఉండుగాక. రెండవది ఎవరు? గౌరీ శంకరులు. ఆపాదమస్తకము చెరిసగం పంచుకున్నవాళ్ళు. పనిని ఇద్దరు కూడా చెరిసగం పంచుకునే వాళ్ళు అమెరికాలో ఎలా చేసుకుంటున్నారో ఇద్దరు కూడా చెరిసగం పంచుకునే బాధ్యతను మీరు స్వీకరింతురుగాక. అర్ధనారీశ్వర్ల. ఇకపోతే బ్రహ్మ సరస్వతులు ఎలా ఉన్నారు? ఒకటే మాటగా ఆయన దగ్గరికి అబ్బాయి నాదేమీ లేదు, అంతా మా ఆవిడదేనండి అంటాడు. ఆవిడ అబ్బాయి అలాగే అంటారండి, ఆయన అంతా అయిందేనండి అంటుంది ఆవిడ. ఇద్దరిది ఒకే మాటగా ఉండేవాళ్ళు బ్రహ్మ సరస్వతులు. ఇక ఛాయాసూరులు. మన అమ్మలంతా అలా ఉండేవారు పాపం. 100 మందిని తీసుకుంటే ఏమే వంట చేసే అంటే గబగబా పాప పొయ్యి దగ్గర నుండి గొట్టంతో ఊదుకుంటూ 100 మందికి వంట చేసేవారు. సూర్యుడు వేడివేడిగా వాడివాడిగా పరిగెత్తుండి ఛాయాదేవి ఆయన వెంట పరిగెట్టేటువంటి తల్లులంతా మా తల్లులందరూ ఛాయాసూరులు అనమాట. ఆయన కోసం బాధ్యత ఈవిడ తీసుకోవడం పాపం. అలా ఇక రోహిణీ చంద్రుడు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. పైకి చాలా గ్లామరస్గా ఉంటాడండి పాపం. లోపలికి వెళితే రోళ్ళు బగులుతాయి, అట్ల కాడలు కాలుతూ ఉంటే వాతలు పెడుతూ ఉంటారు. వీళ్ళేమో చంద్రుడికి రోహిణికి సంబంధించిన వాళ్ళు. చాలా గ్లామరస్గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. బయటకు వస్తే పాపం లోపలికి వెళితే మాత్రం భార్య ముందు పాపం ఆయన దెబ్బలు తింటూ ఉంటాడు. పైకి మాత్రం ఆవిడ కొడుతున్నట్టు ఈయన కొడుతున్నట్టు పైకి అనిపిస్తుంటాడు. ఇది చంద్రుడు రోహిణి లాంటి ఇలాంటి 5 దాంపత్యాలు మన భారతదేశంలో 5గురు ఉంటూ ఉంటారు. అందుకని 5గురిని మనం తలుచుకుంటూ వాళ్ళని జీవిస్తాం. కాబట్టి ఆ విధంగా అన్నీ తానే ఆ విధమైనటువంటి 5గురి ఆశీస్సులు పొంది ఈ రోజున దంపతి సమేతంగా కూర్చున్నాడు 7గురు దంపతులకి కూడా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఆ పార్వతీ పరమేశ్వరులు అందివ్వాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్, జై భారత్.